రైట్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు కేవలం 10th క్లాస్ అర్హతతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ అనేది. అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి? అండ్ ఇంకోటి ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్‌ని చూస్తా ఉంటే కూడా అంటే ఈ వీడియోని అంటే ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఏంటి? అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మళ్ళా ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెంట్ ఇది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏందంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటి కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కే కోర్స్ అయితే అందిస్తా ఉన్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకున్నా కూడా 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ. మీరు ఫ్రీ డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ ఆ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు మెయిన్‌గా టాపిక్ ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఎయిర్ ఫోర్స్ వాయువు, అగ్నివీర్ వాయువు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది మనకు 2026 సెకండ్ నోటిఫికేషన్ అనమాట ఇది. అంటే సెకండ్ బ్యాచ్ నోటిఫికేషను. ఇది ఆల్రెడీ మీకు వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసిందంటే ఫిబ్రవరి 23, 2026 మనకు రేపటికి అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది. కానీ మనకు అప్లై లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు నెక్స్ట్ నెల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్ గానీ అండ్ అప్లికేషన్ ఫార్మ్ గానీ agnipath.vayu.cdac.in అనే వెబ్‌సైట్‌లో మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా మనకు క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు సింపుల్‌గా మెట్రికులేషన్ అయితే పాస్ అయి ఉండాలి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ, ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మీకాడ 10th క్లాస్ మార్క్స్ మెమో ఉందా సరిపోతుంది. ఇక నెక్స్ట్ మనకు హైటు అండ్ వెయిట్ ఎంత ఉండాలంటే గనక మనకు మినిమం హైట్ అనేది మనకు 152 సెంటీమీటర్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి మెయిన్‌లో మనకు మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక చెస్ట్ ఎంతున్నా పర్వాలేదు. బట్ మనకు బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి మీ హైట్‌కి, మీ ఏజ్‌కి తగ్గట్టు అయితే ఉండాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ అయితే ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగిందని వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్‌లో అయితే మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంటది. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ మనకు 2026 హాస్ బీన్ ఎక్స్‌టెండెడ్ మనకు మార్చ్ 4, 2026 వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. మీకు ఇంకోటి క్లారిటీ కావాలంటే ఇక్కడ అనౌన్స్‌మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్‌గా. ఇక్కడ చూసుకోండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్ ఇంటేక్ 2026 సెకండ్ బ్యాచ్ హాస్ బీన్ ఎక్స్‌టెండెడ్ టిల్ మార్చ్ 4, 2026 అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మీరు మార్చ్ 4 లోపు అప్లై చేసుకోండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది ఆ వీడియో చూడండి మీరు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు జూలై 2, 2005 నుండి జనవరి 2, 2009 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ మనకు 2005 జూలై 2 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ జూలై 1 ముందు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకుంటే నాట్ ఎలిజిబుల్. 2019 జనవరి 2 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే అగ్నివీర్ వాయు నాన్ కమాండెంట్‌లో మనకు 2 టైప్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి మనకు హాస్పిటాలిటీ స్ట్రీమ్ అనమాట. సెకండ్ వచ్చేసి మనకు హౌస్ కీపింగ్ స్ట్రీమ్. మీరు ప్రతిది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు వేకెన్సీ అనేది ఎక్కడెక్కడ భర్తీ చేస్తున్నట్టు మనకు చాలా రకాలైనటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఏవైతే ఉంటాయో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అక్కడైతే భర్తీ చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణలో మనకు సికింద్రాబాద్‌లో హకీంపేట అండ్ బేగంపేట, హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ మీకు 102 బేగంపేట, 103 హకీంపేట, అదేవిధంగా మనకు హైదరాబాదు, సికింద్రాబాదు ఇక్కడ మనకు చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారనమాట. మీరు ఏ స్టేషన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఫార్మ్ చూడండి. డైరెక్ట్ మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా పంపియాలి, ఏ అడ్రస్ పంపియాలో ఆ వీడియోలో మీకు క్లారిటీ చెప్పాను. కాబట్టి మనకు ఎవరైతే సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్‌లో పోస్ట్‌కి అప్లై చేసుకున్నారనుకోండి. ఒకవేళ మీకు జాబ్ వచ్చి మనకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ సెలక్షన్స్ మొత్తం కూడా మనకు హైదరాబాద్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా షార్ట్ లిస్ట్ అయితే చేసి
తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ పంపించిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ముందుగా. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకేందంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు స్టేజ్ 1. ఇక్కడ ఎగ్జామ్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు సింపుల్‌గా 20 మార్క్స్‌కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 10థ్ బేస్ నుంచి మనకు 10 మార్కులు అయితే వస్తాయి. అంటే 10 మార్కులకు 10 క్వెషన్‌లు. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 10 మార్కులు 10 క్వెషన్‌లు. 10థ్ స్టాండర్డ్ నుంచి క్వెషన్‌లు అయితే వస్తాయన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏవైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీరు అప్లై చేసుకుంటారో కదా! సపోజ్ మీరు హైదరాబాద్‌కి గాని, బేగంపేట గాని, సికింద్రాబాద్ గాని అప్లై చేస్తే అక్కడ మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మొత్తం కూడా. నెక్స్ట్ మనకు ఫేజ్ 2 ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు హైట్ చెక్ చేస్తారు. తర్వాత మనకు పీఎఫ్టీ 1 అయితే ఉంటుంది. ఈ పీఎఫ్టీ 1 వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 1600 మీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటదనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ మనకు పీఎఫ్టీ 2 అయితే ఉంటుంది. రన్నింగ్ క్వాలిఫై వరకు. ఇక్కడ పీఎఫ్టీ 2 వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు 10 పుషప్స్ 1 మినిట్ కంప్లీట్ చేసుకోవాలి. 10 సిటప్స్ 1 మినిట్‌లో కంప్లీట్ చేసుకోవాలి. 20 స్క్వాట్స్ 1 మినిట్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు మధ్యన మీకు గ్యాప్ కూడా ఉంటుందన్నమాట. తక్కువ గ్యాపే ఉంటుంది టైమింగ్ అనేది. అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకు ఫేజ్ 3 స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్. అంటే మనకు ట్రేడ్ టెస్ట్ లాంటిదనమాట. అంటే ఏం లేదు. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్ రిలేటెడ్ మీకు నాలెడ్జ్ ఉందా లేదా? ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు ఏంటంటే హాస్పిటాలిటీకి సంబంధించిన మీకు వర్కు వాటి గురించి తెలుసా లేదా? అని మొత్తం కూడా వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత మనకు హౌస్ కీపింగ్ అంటే ఏంటి? అండ్ వాటి రిలేటెడ్ రోల్ ఏంటి? అండ్ జాబ్ పొజిషన్ ఏంటి? మొత్తం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకేందంటే బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు ప్రతీది మనకు చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట. రేడియోగ్రఫీ టెస్ట్ అండ్ ఈసీజీ ఇలాంటివి అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గనక ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు నాన్ కమాండెంట్‌గా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు 20 మార్కులకు మాత్రమే సెలక్షన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా కూడా మీరు హై స్కోర్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అగ్నివీర్ వాయువు నోటిఫికేషన్ అయితే కాబట్టి అంటే మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు ఇవి. ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ ఏవైతే ఉందో అగ్నిపథ్ లాగా సేమ్ ఇది కూడా అంతే. దీనికి మనకు పర్ మంత్ ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా 30,000 వస్తే ఇన్ హ్యాండ్ 21,000 వస్తది. మనకు 9,000 కట్ అవుతది. అండ్ సెకండ్ ఇయర్‌లో వచ్చేసి మనకు 33,000 సాలరీ అయితే 23,000 మనకు సాలరీ వస్తది. ఇన్ హ్యాండ్. తర్వాత మనకు 9,900 కట్ అవుతది. తర్వాత థర్డ్ ఇయర్ మొత్తం మనకు 36,500 సాలరీ అయితే 25,550 రూపీస్ మనకు ఇన్ హ్యాండ్ వస్తది. మనకు 10,950 మనకు కట్ అవుతది. నెక్స్ట్ మనకు ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకు 40,000 సాలరీ ఉంటే 28,000 మనకు ఇన్ హ్యాండ్ అంటే మన చేతికొస్తది. 12,000 కట్ అవుతది. మనకు 4 సంవత్సరాలు మొత్తం మీద కట్ అయినటువంటి అమౌంట్ ఏందంటే 5,02,000 ప్లస్ మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 5,02,000 యాడ్ చేసి 10,04,000 అనేది మనకు సేవానిధి ప్యాకేజీ కింద మనకు అప్రాక్సిమేట్‌లీ మనం ఎప్పుడైతే 4 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వస్తాం కదా! అప్పుడు ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. 75% మంది ఇంటికైతే వస్తారు. రిమైనింగ్ 25% అయితే పర్మనెంట్ అవుతారన్నమాట. అండ్ పర్మనెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఏంటి అనేది ఇంకా ప్రెజెంట్ అయితే రాలేదు. మనకు ఒకవేళ వస్తే గనక ఫర్దర్‌గా మీకు ముందు అప్డేట్ అయితే ఇస్తాను. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మనకు ఎయిర్ ఫోర్స్ వాయువు నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి సింపుల్‌గా 20 మార్కులు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ మనకు అప్లై చేసుకోవడానికి మార్చ్ 4th వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు డెఫినిట్‌గా అప్లై చేసుకోండి. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూడండి. చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. థాంక్ యూ.